హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికి వందనాలు. స్తోత్రం. బైబిల్ తెరిచి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ ఉత్తరం 6వ అధ్యాయము 1వ వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ ఉత్తరం 1వ వాక్యం చదువుకుందాం. కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఒక్కసారి చెప్పండమ్మా, ఆమేన్. మీరు పొందిన దేవుని కృపని వ్యర్థము చేసుకోవద్దని బతిమలాడుకొంచున్నాను. ఈరోజు నేను మీతో కూడా చెప్పేది ఏం తెలుసా? మీరు పొందుకున్న దేవుని కృపని వ్యర్థము చేసుకోవద్దు. స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, కృప చూపించండి. ఈ రాత్రి కోట్ల రూపాయల కంటే విలువైన మీ మాటల్ని మాకు వినిపించండి. మీరు మాతో మాట్లాడండి అయ్యా. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మకర శక్తుల్ని మీ కృపతో బంధించమని, వినగలిగిన చెవులను, అర్థం చేసుకునే మనసుని నాకు మా అందరికి దయచేసి పరలోకపు మాటలు నా నోటికి అందించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కళ్ళు తెరిచి చెప్పండి, హల్లెలూయా. ఈరోజు పాఠం, దేవుడు మన దగ్గర ఏం కోరుకుంటున్నాడు? దేవుడు ప్రశాంత్ బాబు దగ్గర ఏం కోరుకుంటున్నాడు? దేవుడు విజయ్ బాబు దగ్గర ఏం కోరుకుంటున్నాడు? దేవుడు జక్రయ్య బాబు దగ్గర ఏం కోరుకుంటున్నాడు? దేవుడు సంఘం కాడ ఏం కోరుకుంటున్నాడు? దేవుడు నా దగ్గర ఏం కోరుకుంటున్నాడు? స్తోత్రం. హల్లెలూయా. వాస్తవానికి దేవుడు మనిషి కాడ నుంచి ఏం ఆశిస్తున్నాడు? మనిషి కాడ నుంచి అసలు మనిషి కాడ నుంచి ఆశించవలసిన అవసరం దేవునికి ఏముంది? స్తోత్రం. మనిషి కాడ నుంచి దేవుడు ఎదురు చూడవలసింది ఏదైనా ఉందా? ఈరోజు వాక్యపాఠం ఏంటంటే, దేవుడు మనిషి కాడ నుంచి ఏమి కోరుకుంటున్నాడు? మనిషి కాడ నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఈరోజు వాక్యపాఠం ఏంటి? దేవుడు మనిషి కాడ నుంచి ఏం కోరుకుంటున్నాడు? దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకోండి. అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన 2వ ఉత్తరంలో ఆయన రాస్తూ ఒక విలువైన మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు మీకు ఇచ్చిన కృపని మీరు వ్యర్థము చేసుకుంటున్నారేమో. చాలామంది, నేను ఇందాక చెప్పాను మీకు, ఏమని చెప్పానంటే, మీరు కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా కానీ బైబిల్ కంప్లీట్ చేయాలని చెప్పని. ఎందుకు తెలుసా? మీరు బైబిల్ చదువుతున్నప్పుడు సేవకుల్ని ఎలా గౌరవించాలో, సంఘంలో ఎలా పరిచయం చేయాలో, మీరు పాటలు పాడేటప్పుడు మీ బిహేవ్ ఎలా ఉండాలో, మందిరానికి పోయేటప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉండాలో, మందిరానికి పోయిన తర్వాత మీ ప్రవర్తన ఎలా ఉండాలో, మందిరం నుంచి బయటకు వచ్చినప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉండాలో, రకరకాలమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఉపదేశము మనిషికి బోధించేది బైబుల్. మందిరంలో వాక్యం ఉన్నప్పుడు నువ్వు నేర్చుకునేది అరగంట వాక్యము, నీ జీవితకాలంలో ఎక్కువ నీ ఇంటికాడ, నీ పక్కింట్లో, నీ స్నేహితుల కాడో మీటింగుల్లో నువ్వు గడుపుతున్నప్పుడు, నువ్వు బైబిల్ చదువుకుంటున్నప్పుడు, బైబిల్ ద్వారా వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నేర్చుకునేది అనేకము. సంఘంలో నేర్చుకునేది కొంచెమే, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ బైబిల్ ద్వారా నేర్చుకునేది అనేకము. స్తోత్రం. ఈ మాట మీరు గ్రహించుకోవాలి. దేవుని కృపను మీరు వ్యర్థము చేసుకుంటారేమో. స్తోత్రం. ఒక వ్యక్తి ఎప్పుడండి ఒక దాన్ని వ్యర్థపరుచుకుంటాడు? ఒక వ్యక్తి ఎప్పుడు వ్యర్థపరుచుకుంటాడంటే, దాని యొక్క విలువ తెలియనప్పుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు వ్యర్థపరుచుకుంటాడు? దాని యొక్క విలువ తెలియనప్పుడు. దాని యొక్క విలువ తెలియనప్పుడు. చిన్నపిల్లోడికి 100 రూపాయలు ఇచ్చామనుకో, కొనుక్కుంటాం, డబ్బులు లేవంట. దేనికి? కొనుక్కుంటా డబ్బులు ఇవ్వని చెప్పేసి అని మొత్తం పోయి చూస్తే రూమ్లో కనపడలేదంట. అప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళ అమ్మమ్మ డబ్బులు ఎక్కడ పెట్టిద్దని చెప్పేసి అని.
ఆమె ఇప్పుడు డబ్బులు మిగిలినకో చీరల కింద పెట్టిద్దంట. ఇకపోయి చూస్తే ఆ చీరలు మొత్తం వెళ్ళిందంట. ఒక చీర తీయగానే అక్కడ 500 రూపాయల కాగితాలు 10 ఉన్నాయంట. 500 రూపాయల కాగితాలు 10 ఉన్నాయంట. ఆ 10 కాగితాలు అలాగే తీసుకొచ్చేసి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పిలిచిందంట. పిలిచేసి ఒక్కొక్క నోట్ ఇచ్చిందంట, అందరికీ తీసుకుంటారని, ఎంజాయ్ చేసుకోండి అని చెప్పని ఇచ్చేసిందంట. ఇచ్చేసినాక మొత్తం మీద 4 5 ఇచ్చేసింది. 2 3 నోట్లు మార్చిందంట, కొట్టుకెళ్ళి మార్చిందంట. మొత్తం మీద ఏమో చూస్తే ఈమెకి హార్ట్ అటాక్ వచ్చేంత పని అయిపోయింది. 5,000 రూపాయలు కనబడతలా. ఏమైందంటే నేను తీసానని చెప్పి ఒప్పుకుంది. స్తోత్రం. వాస్తవానికి 5,000 రూపాయలు తీసుకుంటాను గల కారణం ఏంటి చెప్పండి? ఆ పిల్ల దొంగదా? ఏం జరిగింది చెప్పు? గాడ్ బ్లెస్ యూ. తెలియటం కాదు, దాని యొక్క విలువ తెలియట్లేదంటే వేరే విషయం. తెలియకపోతే ఏదైనా చేస్తుంది. అది ఎందుకు చేసిందంటే దాని విలువ తెలియదు. తెలియని వాళ్ళు ఏదైనా చేస్తారు, పర్టికులర్గా అదే ఎందుకు చేస్తుందంటే అర్థమైంది తెలుసా? దాని విలువ తెలియట్లేదు. ఈరోజు అనేక మంది దేవుని కృపను ఎందుకు వ్యర్థపరుచుకున్నారంటే దాని యొక్క విలువ తెలియట్లేదు. దేవుని యొక్క కృప యొక్క విలువ తెలియట్లేదండి. దేవుని యొక్క కృప నువ్వు ఉచితంగా పొందుకున్నావు. ఎందుకు తెలుసా? నువ్వు దానికోసం సిలువెక్కితే దాని యొక్క విలువ తెలిసేది. దానికోసం నువ్వు మేకులు కొట్టించుకుంటే దాని విలువ తెలిసేది. దానికోసం నువ్వు కొరడాలతో కొట్టించుకుంటే దాని విలువ తెలిసేది. నువ్వు దానికోసం నువ్వు ముఖం మీద ఉమ్మేసుకుంటే దాని విలువ తెలిసేదే. నువ్వు కాదు కదా ఉమ్మేసుకుంది, నువ్వు కదా కొరడాలతో కొట్టించుకుంది, నువ్వు కాదు కదా సిలువేయబడింది, నువ్వు కాదు కదా మేకులు కొట్టించుకుంది. అందుకనే దేవుని యొక్క కృప యొక్క విలువ తెలియక అనేక మంది వ్యర్థపరుచుకుంటూ ఉన్నారు. దేవుడు నిన్ను నమ్మి సంఘాన్ని అప్పగిస్తే, దేవుడిని నమ్మి పరిచయాన్ని అప్పగిస్తే, దేవుడిని నమ్మి బాధ్యతనిస్తే దాన్ని ఏం చేస్తావు తెలుసా? వ్యర్థపరుచుకుంటున్నావు. నీకు తెలుసా? దేవుడు నిన్ను నమ్మాడు. నువ్వు పుట్టినప్పుడు నిన్ను నమ్మాడండి. వెయిట్ అండ్ సీ. చూస్తాడు నువ్వు వస్తావేమో, దారిలోకి వస్తావేమో చూసి ఇసుగుబుట్టి 30 సంవత్సరాల తర్వాత ఇంకా రాబోయే తప్పదు, నువ్వు వచ్చి పని చేయబోయే అని చెప్పేసి అని లాక్కొచ్చాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు పట్టుబడ్డావు కదా, ఇప్పుడైనా మనం లోపడుతున్నామా? ఇప్పుడైనా విధేయత చూపిస్తున్నామా? ఇప్పుడైనా దాని విలువ తెలుసుకున్నామా? తెలుసుకుంటున్నా. దేవుని యొక్క కృప యొక్క విలువ కోట్ల మంది ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారండి. హల్లెలూయా. ఈరోజు ఏంటి వాక్యము? దేవుడు నీలో నుంచి ఏమి కోరుకుంటున్నాడు? ఆ విలువని నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ విలువని అర్థం చేసుకునే కళ్ళు తెరవబడాలి. దేవుడు నీలో నుంచి ఏమి కోరుకున్నాడంటే ఆ కృప యొక్క విలువని అర్థం చేసుకునే నేత్రాలు. స్తోత్రం. ఆ విలువను అర్థం చేసుకోవాలంటే ఇంటే సరిపోతుంది. నీ మనోనేత్రాలు తెరవబడాలి, నీ కళ్ళు తెరవబడాలి, నువ్వు చూడగలగాలి. అదంత విలువో, వామ్మో అదంత విలువో, అయ్యో అదంత విలువో నువ్వు చూడాలి. యేసు ప్రభు దేని ద్వారా సంపాదించిన కృపది? దేని ద్వారా సంపాదించింది? మరణము ద్వారా, సిలువ మరణము ద్వారా సంపాదించిన కృప. అపోస్తలుడైన పౌలు రాస్తూ మాట్లాడతాడు, అనేక మంది కాలుతో తొక్కుతున్నారంట. స్తోత్రం. ఆ కృపని ఈ రాత్రి దేవుని యొక్క సేవకుడిగా ప్రభువు నాకు చెప్పిన మాటని నేను మీకు పాటిస్తున్న మాటని తెలుసా? ఆయన మీ కాడు నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడో, ఏమి కోరుకున్నాడో తెలుసా? మీ ఆస్తిపాస్తులు కాదు, మీ ఇల్లు మీ స్థలాలు కాదు, మీ వెండి బంగారాలు కాదు. స్తోత్రం. ఒకవేళ చెప్పొచ్చు మీరు తెలివిగా, నా హృదయాన్ని కోరుకుంటున్నాడని చెప్పేసి అని, అది కూడా తీసి పక్కన పెట్టు. నీ మురికి హృదయం ఎందుకండి? చర్చిలో ఉంటున్న పరిశుద్ధత, రోడ్డు మీదకి వెళ్తున్న గలీజు, అది కూడా పక్కన పెట్టు. దేవుని యొక్క బలమైన విలువైన కృపని, ఆ విలువను తెలుసుకునే కళ్ళు నీకు తెరబడలేస్తున్నామలో. హల్లెలూయా. జాగ్రత్తగా రండి. వాక్యం మనసు పెట్టి శ్రద్ధగానండి. దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి టాలెంట్ పర్సన్. కత్తి తీస్తే ఒక్కడే 200 మందిని చంపగలడు దావీదు. కత్తి తీస్తే ఒక్కడే 200 మందిని చంపగలడండి. బలం ఉంది, పాటలు రాసే జ్ఞానం ఉంది, పాటలు పాడే జ్ఞానం ఉంది, మ్యూజిక్ వాయించే కృప ఉంది.
10 తంతుల సితారాతోటి రాత్రంతా దేవుడి సన్నిధిలో కూర్చుని ఆరాధించే కృప ఉంది, కానీ మందిరం కట్టే జ్ఞానం లేదు. ఏం లేదు? మందిరం కట్టే జ్ఞానం లేదు. మందిరం కట్టాలంటే జ్ఞానం కావాలి. అంటే దాన్ని మనం ఇంకో భాషలో చెప్పుకుంటే మందిరము కట్టే మనోనేత్రాలు వెలిగించబడాలి. మందిరము అంటే ఇందాక మనం పాడుకున్నాం కదా పాటలో, ఏంటి? కోరుకున్నావు నాలో నివసించాలని. అంటే నన్ను కోరుకున్నావు, నువ్వు నివసించాలని నన్ను కోరుకొని నన్ను ఏం చేసుకున్నావు? ఆలయంగా చేసుకున్నావు. ఇప్పుడు దావీదు అన్ని టాలెంట్ పర్సన్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏం కావాలి తెలుసా? మందిరము కట్టాలంటే కావాల్సింది అండబలము, కండబలం, గుండె బలం, ధనబలం కాదు. ఏం కావాలి? దేవుని బలం. స్తోత్రం. చాలామంది ఏం చేస్తున్నారంటే సింపుల్గా 100 రూపాయలు కానుకిచ్చి దేవునికి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నారు. 1000 రూపాయలు కానుకిచ్చి దేవునికి దగ్గర కావాలని కోరుకుంటున్నారు. లేకపోతే మందిరం కడతామని చెప్పగానే 1,00,000 రూపాయలు రాసిచ్చి దేవునికి దగ్గరగా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో నేను నిమ్మకాయలు కొందామని మార్కెట్ కాడికి వెళ్ళాను. నిమ్మకాయలు కొందామని. ఏం కాయలు? నిమ్మకాయలు కొందామని మార్కెట్ కాడికి వెళ్తే ఆ మార్కెట్ కాడ నిమ్మకాయలు కొంటా ఉన్నాను. ఒక ఆమె వచ్చేసేసి అయ్యా అయ్యా అంటా ఉంది. అయ్యా అయ్యా అంటా ఉంది. స్తోత్రం. ఏ వారం చేస్తే నేను ఎప్పుడు మార్కెట్కి వెళ్తా అంటే సోమవారం మార్కెట్కి వెళ్తాను. సరే, నా పర్సు నేను ఓపెన్ చేసాను. ఏసు రక్తం నుంచి నా పర్సులు ఓపెన్ చేయగానే అన్నీ 2,000 రూపాయల నోట్లే ఉన్నాయి. స్తోత్రం. ఆదివారం వచ్చిన కానుకలు మొత్తం 2,000 రూపాయల నోట్లే ఉన్నాయి నా కాడ. ఆదివారం వచ్చిన కానుకలు మొత్తం 2,000 రూపాయల నోట్లే ఉన్నాయి. నాకు అక్కడ చిల్లర లేదు. ఇంక ఏం చేయాలి అర్థం కాక పక్కన పెట్టున్నాక 20 రూపాయల కాగితం ఉంది. ఆ 20 రూపాయల కాగితం తీసేసి నేను ఆమెకి ఇచ్చా. 20 రూపాయలు 10 రూపాయలు నాకు సరిగ్గా గుర్తులేదు. ఇచ్చాను ఆమెకి. ఇస్తే అయ్యా నువ్వు దేవుడు అయ్యా అంది. ఏమంది? ఇప్పుడు నేను ఏమిచ్చి దేవుడిని అయ్యాను? 10 రూపాయలు, టీ కూడా రాదు, 10 రూపాయలు ఇచ్చి దేవుడిని అయిపోయాను. చాలామంది దేవుని కృపని 100 రూపాయలతో కొనుక్కోవాలనుకుంటున్నారు. చాలామంది దేవుని కృపని 1,00,000 రూపాయలతో కొనుక్కోవాలనుకుంటున్నారు. చాలామంది దేవుని కృపని లోపలంతా చెత్త పెట్టుకొని బయటికి మాత్రం ఉంతు అని చెప్పేసి అని ఊడిసి సంపాదించుకొని చూసుకుంటున్నారు. లోపల మొత్తం చెత్తే, మందిరం ఊడిసి, లోపల మొత్తం చెత్తే, మందిరం పెయింట్ వేసి, లోపల మొత్తం చెత్తే, మందిరంలో పనిచేసి, లోపల మొత్తం చెత్తే, ఏదో చేసి. స్తోత్రం. ఎందుకు వాళ్ళు అలా చేయగలుగుతున్నారంటే తప్పు కాదు, కానీ వాళ్ళకి తెలియట్లా దాని యొక్క విలువ. వాళ్ళకి తెలియట్లేదండి. దాని యొక్క వాళ్ళ విలువ వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి వాళ్ళ జీవితాల్లో బాహ్యంగా భయంకరంగా కనబడుతున్నా కానీ లోపడేమైపోయింది తెలుసా? తెలియకుండానే నాశనం అయిపోతూ ఉన్నాయి. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను చెప్పే విలువైన మాట ఏం తెలుసా? నా దేవుడు నీ యొక్క మనోనేత్రములు తెరుచునుగాక. ఏ నేత్రాలు? ఏం చూస్తానికి? దేవుడు నీ దగ్గర ఏమి కోరుకుంటున్నాడో, దేవుడు నీ దగ్గర ఏం కోరుకుంటున్నాడో చూస్తానికి, దేవుడు నీ దగ్గర ఏం కోరుకుంటున్నాడో చూస్తానికి. బైబిల్లో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అండి, అనేక మంది బైబిల్లో కళ్ళు తెరవబడ్డాయి. అయితే ఆదాము అవ్వలో ఆ పండు కోసుకొని తిన్నారంట. తిన్న తర్వాత ఏం జరగాలి చెప్పండి? చెప్పాలి. ఇప్పుడు నేను నీకు యాప్లికాయ ఒకటి ఇచ్చాను అబ్బాయి, నువ్వు తిన్నావు, ఏమైంది? నీకు ఒక యాప్లికాయ ఇచ్చానమ్మా, నువ్వు తిన్నావు, ఏం జరిగింది అమ్మా? ఇంకా వెరీ గుడ్. ఇంకా చెప్పాలి. ఒక యాప్లికాయ నీకు ఇస్తే ఆ యాప్లికాయ నువ్వు తింటే ఫస్ట్ రుచి తెలిసిద్ది, తర్వాత ఆకలి తీరిద్ది, తర్వాత కడుపు నిండిద్ది. నీకు ఒక యాప్లికాయ ఇచ్చానుకో, నువ్వు తింటే జరిగింది ఫస్ట్ రుచి తెలిసిద్ది, రెండవది ఆకలి తీరిద్ది, మూడవది కడుపు నిండిద్ది. ఇదే పని చేస్తారండి. దేవుడు ఈ పండు తినొద్దంటే ఆ పండు కోసుకొని తినంగానే బైబిల్ ఏం చెప్తుంది? వాళ్ళకి రుచి తెలియాలి, వాళ్ళకి ఆకలి తీరాలి, వాళ్ళకి కడుపు నిండాలి. కానీ ఆదాము అవ్వలకి జరిగిన సందర్భం చెప్పండి? వాడి కళ్ళు తెరవబడ్డాయి, మనోనేత్రాలు కాదు. మనోనేత్రాలు మూసుకొని ఏం తెరవబడ్డాయి?
కళ్ళు తెరవబడ్డాయి. మార్నింగ్ ఒక వ్యక్తి నాకు ఒక మెసేజ్ పెట్టాడు. ఏ మెసేజ్ అంటే, విజయాన్ని నువ్వు వస్త్రంగా ధరించుకో, విజయాన్ని నువ్వు కవచంగా ధరించుకో, అంతేకాని విజయాన్ని తల మీద ముసుగు వేసుకోబాక. నీ కళ్ళు కనపడవు, నువ్వు నాశనం అయిపోతావు. నీ కళ్ళు కనపడవు, నువ్వు పడిపోతావు. చాలామంది అలాగే ఉన్నారు. స్తోత్రం. వారికి ఇచ్చిన విజయాన్ని నెత్తి మీద వేసుకుంటున్నారండి. కవచంలాగా, షర్టులాగా ధరించుకుంటే అందంగా ఉంటుంది. ఆ విజయాన్ని వాళ్ళు చేస్తున్నారు తెలుసా, నెత్తి మీద వేసుకున్నారు కాబట్టి వాళ్ళ కళ్ళు కనపడతలే. ఇప్పుడు వాళ్ళ కళ్ళు కనపడతలేదండి. మనం చూస్తూ ఉన్నాం కదా, రోడ్డు మీద తిరిగే పనిహిమాల వాళ్ళు కూడా క్రికెట్ మ్యాచ్లో సెలెక్ట్ అయిపోయి ఒక్క మ్యాచ్లో బాగా ఆడితే రేపు నుంచి వాడు దేవుడు. ఇంకంతే. వాడి పక్క నుంచి ఉన్న కుక్క కూడా ఇష్టపడదావు. ఇప్పుడు నువ్వు చాలా జ్ఞానవంతుడివి, తెలివి కలవాడివి, నువ్వు పోయి అన్న నాకు ఫోటో అన్న, సెల్ఫీ అని చెప్పేసి తిరుగుతూ ఉంటావు. స్తోత్రం. హల్లెలూయా. ఆదాము అవ్వలు ఏం చేశారు? ఆ పండు తిన్నారు. పండు తిన్నాక ఏం జరగాలి అబ్బాయి? రుచి తెలియాలి, తర్వాత ఏం చేయాలి? ఆకలి తీరాలి, తర్వాత ఏం చేయాలి? చెప్పాలి, కడుపు నిండాలి. స్తోత్రం. కానీ ఎక్కడేం జరుగుతుంది? చదవండి, 3:7 వచ్చిన ఆదికాండం 3:7 వాక్యం. త్వరగా ఆదికాండం 3:7 వాక్యం. అప్పుడు వారిద్దరి స్తోత్రం. హల్లెలూయా. వాడు కళ్ళు అంటే ఆత్మీయమైన నేత్రాలు మూయబడి, స్తోత్రం, పాపపు కన్నులు తెరవబడిపోయినాయండి. ఈ పాపపు కన్నులు తెరవబడ్డాయి కాబట్టే ప్రశాంత్ బాబు, దేవుని కృప వాళ్ళకి తెలియలా. దేవుని కృప వాళ్ళకి తెలియలేదండి. తెలియలా. స్తోత్రం. జ్ఞాపం చేసుకో. దేవుడు నీ కాడ నుంచి ఏం కోరుకున్నా తెలుసా? నేనేందో, నా కృప ఏందో, నేను ఎలాంటి వాడినో నువ్వు తెలుసుకోవాలి అబ్బాయి. స్తోత్రం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీలో నుంచి ఒకటే కోరుకుంటున్నాడు. ఏం తెలుసా? నేనేందో నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నేను చెప్తున్నది ఏం చెప్పండి, వాక్య పాఠం ఏంటి? నీ కాడ ఏం కోరుకుంటున్నాడు? ఆయన విలువను తెలుసుకుంటే కళ్ళు తెరవబడాలి. ఏం కోరుకుంటున్నాడు? దేవుడు నీ కాడ ఏం కోరుకున్నాడు? విజయ్ చక్రయ్య, దేవుడు నీ కాడ ఏం కోరుకుంటున్నాడు? ప్రశ్న, జవాబు, ఆయన విలువను తెలుసుకునే కళ్ళు తెరవబడాలి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు కదండి, ధనవంతుడు అని చెప్తున్నాడు. అతని పేరు యవనస్తుడైన ధనవంతుడు, అధికారైన ధనవంతుడు. యేసు ప్రభువుని చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏం చేశాడు? ఆ యవనస్తుడు వచ్చి ఏం చేశాడు? మోకరించాడు. స్తోత్రం. ఏం చేశాడు? మోకరించాడు. చూడండి, దేవుని యొక్క విలువని ఎలా గ్రహించగలిగాడు? ఎవరు నేర్పించాడండి అతనికి? ఎవరు నేర్పించాడు మోకరించమని? ఆ యవనస్తుడికి ఎవరు? యెరూషలేములోకి వెళ్ళిపోయి సమాజ మందిరానికి వెళ్ళి వాళ్ళకి మోకరించి అలవాటు ఉంది అబ్బాయి? లేదు. వాళ్ళకి ఆ సాంప్రదాయం కాదు. వాళ్ళకి నుంచొని గోడకల ఈరోజు కూడా లైవ్ టుడే ఈ నిమిషంలో కూడా యెరూషలేము దేవాలయం కాడికి పోతే అక్కడ ఏడుపులు గోడ అని ఒక గోడ ఉంటుంది. ఆ గోడ కాడకు పోసేసి వాళ్ళు ఇట్లా ప్రార్థన చేస్తూ ఉంటారు. గోడకు తగిలితే ఇట్లా ప్రార్థన చేయటమే, ఇదే వాళ్ళు ప్రార్థన చేసే స్టైలు. ఇలాగే ప్రార్థన చేస్తారు, అలాగే ప్రార్థన చేస్తే ఏడుస్తూ ఉంటారు. స్తోత్రం. వాళ్ళకి మోకరించడం తెలియదు. యేసు ప్రభువుని చూడగానే ఎంత విలువ వచ్చేసిందండి, మోకరిస్తున్నాడండి. స్తోత్రం. కృప ఏదో తెలుసా? మోకరించిన కృపను పొందుకోకుండా వెళ్ళిపోయాడు. నీ జీవితంలో, నా జీవితంలో ముఖ్యంగా నేర్చుకోవాల్సిన పాఠం ఏందో తెలుసా? మన కళ్ళు తెరవబడాలి. ఆయన విలువను తెలుసుకునే కళ్ళు తెరవబడాలి. స్తోత్రం. యేసు ప్రభు కొత్త నిబంధన సంఘానికి ఒక సాధనాన్ని ఇవ్వాలనుకున్నాడంట. కొత్త నిబంధన సంఘానికి సాధనాన్ని. ఎవరు? ఆయన పేరు పౌలు. గాడ్ బ్లెస్ యు. ఎవరు? పౌలు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు
దమస్కు పట్టణానికి వస్తున్నాడు. దమస్కులో ఎంతమంది అయితే దేవునికి వ్యతిరేకులు, అంటే దేవుని బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కత్తిగా కండక కోసి హింసించి పట్టుకొని పోయి జైలు వేయాలి అని చెప్పేసి బహు రోషం కలిగి దమస్కు గేటు కాడికి రాగానే ఆ గేటుకు ముందుగానే నా దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగు సౌలును తాకగానే కింద పడిపోయాడు. పడిపోగానే ఏం జరిగింది చెప్పండి? కళ్ళు పోయినాయి. స్తోత్రం. అక్కడ రాసిన ఒక విలువైన మాట ఏం తెలుసా? అక్కడ రాసిన ఒక విలువైన మాట, దేవుడు మాట్లాడుతున్నాడు, అననీయ అని చెప్పండి ఒక సేవకుడితోటి. ఒక పనికి మాలిన వాడు కళ్ళు లేకుండా పడిపోయాడండి. మనుషులను చంపేవాడు పడిపోతే గొప్ప సేవకుడిని కళ్ళు తెరవటాన్ని పంపిస్తా ఉన్నాడు. నీకు తెలుసా? నీకు విలువ తెలుసా? విలువ తెలిస్తే నీ కాడికి సేవకుడిని పంపించాడని తెలుసా నీకు? నువ్వు తెలుసుకోలేదు కాబట్టి ఇంకా నీ ఇష్టానుసారంగా ఉన్నావు అబ్బాయి. నీ కాడికి దేవుడు సేవకుడిని ఎందుకు పంపించాడు తెలియదు నీకు. అననీయని దేవుడు సౌలు కాడికి పంపిస్తున్నాడు. పౌలుగా ఇంకా మార్చబడలేదు. కత్తి తన కాడే ఉంది. తన చుట్టూ 40 మంది మనుషులు ఉన్నారు. ఏం జరిగిందో తెలియదు. ఈ అననీయ ప్రాణానికి తెగించి దేవుడు చెప్తున్నాడు, అననీయ అతను ఒక సాధనం. స్తోత్రం. అతను ఒక సాధనం. నువ్వు పోయి అతని కళ్ళు తెరువు. ఇప్పుడు ఏం చేయాలి? పోయేసేసి అభిషేకం పొందుకొని ప్రార్థన చేసి రావాలా? ఏం చేయాలి ఇప్పుడు? కళ్ళు తెరవబడాలి. చదువు అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 12వ వాక్యం. అతడు అననీయ అని ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. యేసు ప్రభు అననీయతో మాట్లాడుతున్నాడు. అతడు దృష్టి పొందినట్లు, అతడు చూడగలిగినట్లు ఏం చేయాలి? సేవకుని పంపిస్తున్నాడండి. సేవకుడు ఎప్పుడైతే ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని అభిషేకించు, అతను బాప్తిసం ఇయ్యి, అతను నేను వాడుకోపోతున్నాను సాధనంగా అని చెప్పి పంపించాలా? అతడు దృష్టి పొందినట్లు. స్తోత్రం. యేసు నామములో మీ మనోనేత్రాలు వెలిగించబడును గాక. యేసు నామములో మీరు సత్యాన్ని గ్రహించుకునే కృప ప్రభు దయచేయను గాక. దేవుని యొక్క కృప యొక్క విలువ తెలుసుకుంటానికి మన కళ్ళు, నా కళ్ళు, మీ కళ్ళు, మనందరి కళ్ళు తెరవబడును గాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు సేవకుని యొక్క అంటే కత్తులు తీసుకొని తిరుగుతున్న వ్యక్తి కాడికి వెళ్ళిపోతున్నాడు. అది తెలుసుకున్నాడు కాబట్టి సౌలు దేవుని కోసం సాధనంగా మార్చబడిపోయాడు. మార్చబడిపోయాడండి. నీకు ఆ విలువ తెలియట్లేదు. యేసు రక్తం చేయం. ఆ విలువ తెలియట్లేదు నీకు. ఆ విలువ నీకు తెలియట్లేదు. నీ మనోనేత్రాలు మూసుకుపోయినాయి. నీ హృదయ కాఠిన్యము కళ్ళ మీదకి వచ్చేసిందండి. కొంతమంది, ఎంతమంది లేరు సంఘాల్లో చెప్పండి? పాట పాడమంటే పాడినోళ్ళు, ప్రార్థన చేయమంటే తర్వాతలే పెద్ద సింగర్ అయినట్టు అదేందో. నీకు పాట అవకాశం ఇవ్వకపోతే నువ్వు ప్రార్థన రావని భయంతో నీకు పాట ఇవ్వటమే కానీ నువ్వు సింగర్ అని కాదు. వచ్చి పాడబడే తర్వాతలే మా ప్రార్థన చేయి, తర్వాతలే ఇప్పుడు ఏంది నీ సొమ్ము రాసి ఇవ్వమన్నట్టు యేసు రక్తం ఇచ్చావు. హల్లెలూయా. ఇప్పుడు తర్వాత స్తోత్రం. 2 పుస్తకాలు రాయమ్మా, నేను 4 రాస్తా. 2 పుస్తకాలు రాయమ్మంటే 4 రాస్తా. విలువ తెలియట్లా సేవకుల విలువ. దేవునికి స్తోత్రం. నీ యొక్క హృదయ కాఠిన్యాన్ని ప్రభు తొలగించునుగాక. మన హృదయ కాఠిన్యాన్ని ప్రభు తొలగించునుగాక. దేవుని కృప మీ జీవితంలో, మన జీవితంలో వ్యర్థం కాకూడదు. బహుతరములకు దీవెనకరంగా మనం మార్చబడదాము గాక. బహుతరములకు ఆశీర్వాదకరంగా మనం మార్చబడదాం గాక. ఆమేన్. దయగల వారిపై దయచూ దయగల వారిపై దయచూ గర్విష్ఠుల యొక్క గర్వము, గర్విష్ఠుల యొక్క గర్వ
సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన యెహోవా. పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. చప్పట్లు కొట్టు. దయగల వారిపై దయ చూపించును, ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. నా బలమా యథార్థమైనది. ఆమేన్. స్తోత్రం. యెహోవా నా దీపమును, ఆమేన్. నా దీపమును వెలిగించువాడు. ఈ రాత్రి మన దీపాలను వెలిగించాలి. ఆయన కృప యొక్క విలువ మనం తెలుసుకోవాలి యేసునామములో. ఆమేన్. రబా లషమ మదికరల రితురల రల మషల రబబబ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవా, వెలుపల చేసిన బలమైన దేవా యెహోవా. నా బలమా యథార్థమైనది. స్తోత్రం. ఆమేన్. యెహోవా. హల్లెలూయా. చేతుల పైకెత్తి హల్లెలూయా. దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకోండి. ఆదాము అవ్వలకి సాతానుగాడు కళ్ళు తెరిస్తే పౌలు గారికి దేవుని సేవకులు కళ్ళు తెరిచారు. ఎప్పుడైతే దేవుని సేవకులు ప్రార్థన చేశారో, నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేశారో, వెంటనే అతని యొక్క కళ్ళ నుంచి పొరల్లాంటి రాలి కింద పడిపోయినాయి. ఎప్పుడైతే నెత్తి మీద పెట్టి ప్రార్థన చేశాడో చేతులు సేవకుడు, తన గర్వము రాలిపోయింది, తన పొగరు రాలిపోయింది, తన అహంకారము రాలిపోయింది. నేను ధనవంతుడిని, నేను తెలివి కలిగిన వాడిని, నేను కృప కలిగిన వాడిని, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని రకరకాల పేరు పెట్టుకున్న తన శుభమంతా కూడా రాలిపోయి కింద పడిపోయింది. యేసు రక్తమేం చేయం. హల్లెలూయా. నేను గ్రహించింది ఒకటే, దేవుడు నన్ను వాడుకోవాలంటే నా కారుని మొత్తం తీసేయాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకోండి. ఎప్పుడైతే పౌలు గారి యొక్క జీవితము తన కళ్ళులో ఉన్న ఆ పొరలు లాంటివి రాలిపోయినాయో, వెంటనే దేవుడు అతని ఒక సాధనగా మార్చబడిపోయాడు. తన నడికట్టు తగిలితే, తన వస్త్రాలు తగిలితే స్వస్థత జరుగుతున్నాయండి, స్వస్థత జరుగుతున్నాయి. తనకాడ ధనం ఉన్నప్పుడు, సమాజంలో మంచి పేరున్నప్పుడు, పలుకుబడి ఉన్నప్పుడు, పడలు ఉన్నప్పుడు, ఏవేవో ఉన్నప్పుడు అతనికి తను చూసిన వాళ్ళు, దేశించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎప్పుడైతే తన కళ్ళల్లో నుంచి ఆ పొరలు రాలిపోయినాయో, వెంటనే బైబిల్ చెప్తున్న మాట తెలుసా? చెప్పాలి.
ఒక ఉన్నతమైన సాధనంగా మార్చబడిపోయాడు. ఆమేన్. ఒక ఉన్నతమైన సాధనంగా మార్చబడిపోయాడండి. దేవుని కృప యొక్క విలువ నువ్వు తెలుసుకోవాలంటే, దేవుడు నీ కాడ నుంచి ఏమి కోరుకున్నాడు నువ్వు తెలుసుకోవాలంటే నీ కళ్ళు తెరవబడాలి. నీ కళ్ళు తెరవబడాలి. స్తోత్రం. సాతానుడు మూసివేసిన కళ్ళు తెరవబడాలి. 2 కొరింథీ పత్రిక 4:4 చెప్తున్నట్లు ఈ యుగ సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్రములు మూసివేసిందంట. అవి తెరవబడాలి. అవి తెరిచినప్పుడే నువ్వు అద్భుతాన్ని చూస్తావో. ఆమేన్ చెప్పండి. నాతో కలిసి చెప్పండి. యేసయ్యా నా మనోనేత్రాలు తెరవండి, అద్భుతం చూడలాగా నా కళ్ళు తెరవండి. బిగ్గా చెప్పండి. ఏమనుకోడు యేసయ్య, బాధపడ్డావు. స్తోత్రం. యేసయ్యా అద్భుతము చూచులాగున నా మనోనేత్రాలు వెలిగించండి, నా కళ్ళు వెలిగించండి. నేను ఒక అద్భుతం చూడాలి. యేసునామములో నేను ఒక అద్భుతం చూడాలి. స్తోత్రం. ఎందుకు చెప్పించాను తెలుసా? ఈ మాట ఎందుకు చెప్పించాను తెలుసా? ఈ మాట ఎందుకు చెప్పించానంటే ఏదో మొత్తం మీద ఒకటి మూసేసింది అది. నేను కూడా చెప్పాను మీతో పాటు. నాకాడ కూడా దేవుని యొక్క కృప యొక్క విలువని గ్రహించలేని కళ్ళు మూసేసేదేమో. నేను నా ద్వారా నా చేతులతో నేను మూసేసుకున్నానేమో. ఆ కళ్ళు తెరవబడాలి. స్తోత్రం. దేవుని యొక్క అద్భుతాలు మనం చూసేవారికి మార్చబడాలి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది శాంసోను బహు తెలివి గలవాడే, బహు జ్ఞానం కలిగిన వాడే, బహు బలవంతుడు. శాంసోన్ అంత బలవంతుడు భూప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఎవరు లేరు. ఉదాహరణకి ఆయన బలం గురించి చెప్పుకోవాలంటే ఒక గుద్దుతోనే సింహాన్ని చంపేశాడు. ఒకే గుద్దు. స్తోత్రం. ఆయన గురించి రాసింది చాలా తక్కువ ఈ బైబిల్లో. ఇంత చాలు. ఆయన గురించి ఇంత చాలు. ఆయన గురించి ఇంత చాలు. స్తోత్రం. హల్లెలూయా. సాంసోను చాలా జ్ఞానవంతుడు. సాంసోను చాలా టాలెంట్ పర్సను. సాంసోను జీవితం మొత్తం రాయిలా కొంచెం మాత్రమే రాశారు. స్తోత్రం. ఇది కూడా మీకు ఈ విషయంలో కూడా మీ మనోనేత్రాలు తెరచునుగాక. చాలామంది అనుకుంటారు నా పేరు పొడుగ్గా చెప్పాలి, మందిరంలో పొడుగ్గా చెప్పాలి. పొడుగ్గా చెప్పాలి. నీ పేరు ఎట్లా చెప్పాలి? పొడుగ్గా చెప్పాలి. ఒక్క మాట మీకు చదివిస్తానే. హెబ్రీ పత్రిక 11:32 ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సాంసోను, యొప్తా, దావీదు, సమూయేలు అనువాని గూర్చియు ప్రవర్తన గూర్చియు వివరించుటకు సమయం చాలదు. ఏమండి అబ్బాయి, ఎంత పని చేస్తున్నావు నువ్వు? నీ గురించి 2 మాటలు చెప్తే ఏం పోయిందాయా? సమయం చాలదంట. మళ్ళీ చదువు. కంగారు పడతాడు. చదువు విజయ్. 32 వచ్చింది చదువు. ఇంకను ఏం చెప్పుదును? గిద్యోను, బారాకు, సాంసోను, యొప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు. ఏందండి ఈ పాస్టర్ గారు మాట్లాడతాడే? ఏమ్మా ఏంది మాట్లాడింది అసలు? 2 నిమిషాలు నీ పేరు చెప్తే పోయిందమ్మా, నీ సొమ్మేం పోయిందమ్మా. స్తోత్రం. ఆయనేమో ముసలైన, ఆయనని ఎవరైనా ముసలైన ఎవరు? అబ్రహాం గారు ముసలైన. యేసు ప్రభు రమ్మని పిలిచినాక 13 సంవత్సరాలు ఏడు చేశాడు. 13 సంవత్సరాలు ఏడు చేశాడండి. ఆయన గురించి ఏమో 4 వచనాలు రాశాడండి. ఒక వచనంలోనేమో 30 మంది, ఒక వచనంలోనేమో ఎంతమంది పేర్లు చెప్పాడు చూడు. ఇంకా మళ్ళీ అంటాడు వారి గురించి వివరించుటకు సమయం చాలదంట. స్తోత్రం. ఈ మాట నేనంటే నువ్వేం చేస్తావు అబ్బాయి? ఈ మాట నేనంటే నువ్వేం చేస్తా? ఎన్ని పనులు చేస్తున్నాను, ఏముంది 2 మాటలు చెప్తా, సమయం చాలదా? వాళ్ళ గురించే చెప్తా, ఇవి వీళ్ళ గురించే చెప్తా. నువ్వు నా పిల్లల గురించి నువ్వు చెప్పవా? స్తోత్రం. అది మన మనోనేత్రాలు తెరవబడాలి. స్తోత్రం. మన మనోనేత్రములు వెలిగించబడాలి. ఆమేన్. ఎంతో బలవంతుడు, ఎంతో జ్ఞానం కలిగిన వాడు. అతని గురించి చెప్పడానికి మనకి సమయం చాలదు.
ఆయన గురించి రాసిన మాటలు, సాంసోను గురించి రాసిన మాటలు మనం వివరించడానికి సమయం సాలదు. ఎంతో బలవంతుడు, కానీ ఒక్క విషయంలో తన చేతులారా కళ్ళు పొడి చేసుకున్నారు. నేను అంటాను, బంధించేశారు కదండి, ఇంకెందుకు కళ్ళు పొడవాలి? సాతానుగాడు ఆలోచన తెలుసా? ఫస్ట్ కళ్ళు తీసేసేయాలంతే. ఎందుకు తీయాలి తెలుసా? కళ్ళుతో నువ్వు చేసే ప్రాముఖ్యమైన పని తెలుసు చెప్పు. కళ్ళుతో చేసే ప్రాముఖ్యమైన పని ఏంది తెలుసా? మన విశ్వాసులు బైబిల్ చదవాలి. కళ్ళుతో విశ్వాసులు చేసే జకరియా, కళ్ళుతో విశ్వాసులు చేసే శ్రేష్టమైన పని ఏదైనా ఉందంటే, దేవుడికి ఇష్టమైన పని ఏదైనా ఉందంటే బైబిల్ చదవటమే. అది చదవకుండా చేయాలంటే ఏం చేయాలి తెలుసా? నీ ముందు ఇప్పుడు నేను ఉన్నాను ఎగ్జాంపుల్, ఎన్ని టీవీలు తీసుకొచ్చి పెట్టు, ఎన్ని సెల్ ఫోన్లు తీసుకొచ్చి పెట్టు, ఎన్ని పెట్టినా కానీ ఫస్ట్ వాక్యమే నాకు కావాలి. వాక్యం నుంచి నన్ను పక్కగా తొలగించాలంటే నువ్వేం చేయాలి తెలుసా? చెప్పాలి, నా కళ్ళు నువ్వు పొడవాలి, నా కళ్ళు పొడవాలి. ఈ బలవంతుడే, ఈ శక్తివంతుడే, స్తోత్రం. ఇప్పుడు ఏమైంది తెలుసా? చేతులారా కళ్ళు పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు చెప్పండి? ఆ కృపను ఎందుకు సాంసోను వ్యర్థపరుచుకున్నాడు ఆ సమయంలో? చెప్పాలి, నాకెళ్ళి చూడండి. ఎందుకు తీసుకున్నాడు? అబ్బాయి కూర్చోగోడిన చోట కూర్చున్నాడు, పనుకోగోడిన చోట పనుకున్నాడు, తినగోడిన చోట తిన్నాడు. స్తోత్రం. ఇందాక ఒక సహోదరికి ఫోన్ చేశాను, అమ్మ ఈరోజు ప్రార్థనకు వస్తున్నారు కదా రండి అని చెప్పని. వస్తే ప్రార్థన చేసుకోవచ్చమ్మా రానన్న. అది కాదు పాస్టర్ గారండి, మరి మేము అక్కడికి వస్తే మా పాస్టర్ గారు ఏమని అనుకుంటారేమో, ఆర్సీఎం చర్చి పాస్టర్ గారు ఏమని అనుకుంటారేమో, లేకపోతే మా పక్కింటి వాళ్ళు ఏమని చెప్తారేమో, మేము రాలేము, కానీ మా గురించి భారంగా ప్రార్థన చేయండి. ఏం చేయాలంట? భారంగా ప్రార్థన చేయాలంట. నువ్వేమో గురకలు పెట్టి నిద్రపోతే మేమేం చేయాలి తెలుసా? నిద్ర మానుకొని కడుపులు కాల్చుకొని భారంగా ప్రార్థన చేయాలా? ఏంటండి ఇది? నీకోసం మేము భారంగా ప్రార్థన చేస్తే నువ్వేం చేస్తా? ఒక్కసారి ఆలోచించండి. స్తోత్రం. హల్లెలూయా. మీ కృపని వ్యర్థపరచుకోకూడదు. దేవుడు ఈ రాత్రి దేవుని సన్నిధిలో గడపడానికి మన కృప ఇచ్చాడు. ఆ కృపని మనం సద్వినియోగం చేసుకుందాం గాక. ఆమేన్. మన కళ్ళు సాతానుగాడు మూయకూడదు, మన కళ్ళు మనమే పొడుచుకోకూడదు. మన కళ్ళు తెరవబడాలి, దేవుని మహిమను చూడాలి, అద్భుతాలు చూడాలి. ఎవరి కళ్ళైతే తెరవబడతాయో వాళ్ళు నిశ్చయంగా అద్భుతాలు చూస్తారు, నిశ్చయంగా ఆశ్చర్య కార్యాలు చూస్తారు, వారే ఊహించలేని కార్యాలు చూస్తారు. ఆమేన్. ఆదికాండం 21వ అధ్యాయము, ఆదికాండం 21వ అధ్యాయము 19వ వాక్యం. మరియు ఎవరు? ఆహా, ఎంత అభిషేకం అవుతుంది నాకు ఈ రాత్రి. స్తోత్రం. దేవుడు కళ్ళు తెరవటం ఏంటండి? దేవుడు కళ్ళు తెరిచాడు. మరియు దేవుడు ఆమె కళ్ళు తెరిచినందున ఆమె నీళ్ళ ఓట చూసి బ్రతికింది, నింపుకుంది, తిత్తి నింపుకుంది అని రాస్తుంటుంది అక్కడ. అంతేనా? ఏం చేసి చదువుపై ఆ తిత్తి నీళ్ళతో నింపుకుంది, తన జీవితాన్ని నింపుకుంది, తన కుటుంబాన్ని నింపుకుంది, తన బిడ్డను నింపుకుంది. కింద రాస్తుంటుంది, చదువుకుండా పోతే ఇష్మాయేలుకి దేవుడు తోడై ఉన్నాడు. స్తోత్రం. ఆ రోజు ఆమె కళ్ళు తెవటను బట్టి జరిగిన అద్భుతం, నీళ్ళ ఊట కనపడిందండి. ఊట ఎప్పుడు ఉబుకుతూనే ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆమె ఆ రోజు తన కళ్ళు తెరవబడతాను బట్టి తన బిడ్డలకి దేవుడు తోడుగా ఉన్నాడు. చదువు కింద వచ్చిన దేవుడు ఆ చిన్నవానికి 19 వచ్చిన ఏం జరిగింది? ఆమె కళ్ళు తెరవబడ్డాయి. 20 వచ్చిన ఏం జరిగింది? చెప్పాలి, తోడై ఉన్నాడు. స్తోత్రం. మన కళ్ళు తెరవబడితే నిశ్చయంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అమ్మా, నేను మరొకసారి చెప్తున్నాను, ఏదో ఆన్లైన్ పేరు నాకు తప్పదు కదా అని మీరు ఫీల్ అవ్వద్దు. స్తోత్రం. ఈ నెలలో మీరు చూస్తారు దేవుని కృపని. మీరు విశ్వసించండి, మీరు నమ్మండి. ఇది భాగ్యము, ఇది భారం కాదు, ఇది భాగ్యము. నీ మనునెత్తలు వెలిగించబడియా నువ్వు అద్భుతాన్ని చూస్తావు. బైబిల్లో ఇందాక నేను చూపించిన వాక్యము సేవకులు కళ్ళు తెరిచారు. ఇప్పుడు చదివిన వాక్యము దేవుడు కళ్ళు తెరిచాడండి. దేవుడు ఇష్టపడే మాట ఏం తెలుసా?
ఏ విధం చేతనైనా ఆయన మహిమను నువ్వు చూడాలి, ఆయన కృపను నువ్వు చూడాలి. ఆయన మీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఏం చేస్తున్నాడో మనం గ్రహించుకోవాలి. ఆమేన్. ఒకరోజు సిరియా దేశ ప్రజలకి, ఇజ్రాయేలీలకి బహుకాలము యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతున్న ఆ సమయంలో ఏం జరిగిందంటే, వీళ్ళు రోజు రోజుకి దిగజారిపోతూ ఉన్నారు ఇజ్రాయేలీలు. సిరియన్లేమో పోయిన ప్రతి దేశం మీద విజయాన్ని పొందుకుంటూ వస్తున్నారు. యేసు రక్తమే జయం, హల్లెలూయా. అలాంటి సమయంలో సిరియా దేశపు రాజు గొప్ప సైన్యాన్ని పంపించి ఇజ్రాయేల్ని ఏ విధము చేతనైనా పట్టుకోమని చెప్పేసి అన్నాడు. స్తోత్రం. వెంటనే వచ్చేసారు, ఇజ్రాయెల్ దేశం యొక్క చుట్టూ చేరారు. విస్తారమైన సైన్యము. పొద్దున్నే రాత్రికే వచ్చేసి గుమ్ముగూడారు. పొద్దున్నే మన ఊర్లో లాగానే వాళ్ళు కూడా దీనికి వెళ్తారు. అప్పుడు కూడా వెళ్ళేవాళ్ళు కదా బాయ్, వెళ్దామని పోతే అందరూ పోయిన వాళ్ళు భయపడి వెనక్కి వచ్చేస్తున్నారు, పోతున్నారు, భయపడుతున్నారు. ఎందుకు? వాళ్ళ సైన్యం చూసేసి. స్తోత్రం. ఇక అక్కడ ఒకడున్నాడు. ఏం పేరు అతని పేరు? గెహాజీ. చెప్పండి. గెహాజీ కూడా సేమ్ సిచ్యువేషన్ చూశాడు. పరిగెత్తుకుని పాస్టర్ దగ్గరికి వచ్చాడు. వచ్చేసి ఏం చెప్తున్నాడు? అయ్యా నీకేమి చెప్పుదును, ఉన్నది చెప్పురా బాబు చాలు. నీకేం చెప్పుదును, నువ్వు ఉన్నది చెప్పు, నువ్వు చూసింది చెప్పురా అంటే, ఒక్కసారి చూడయ్యా, ఎంత సైన్యమో. స్తోత్రం. ఎంత సైన్యమో చూడయ్యా, అవును కదా, వామ్మో ఇంత సైన్యము. ఇక నువ్వు అవుటు, నేను అవుటు, మన దేశం కూడా అవుటు. నువ్వు అవుటు. చూడండి, అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు. ఆ ఇద్దరు మనుషుల జీవితాల్లో ఒక కార్యం కనపడతా ఉంది. ఎవరెవరు ఉన్నారు? ఇద్దరు ఎవరమ్మా? ఎలీషా గారు, గెహాజీ గారు. ఇద్దరు మనుషులు ఉన్నారు. ఇద్దరు మనుషుల జీవితంలో ఒక కార్యం కనబడుతుంది. ఏం కార్యం అంటే, ఎలీషా గారేమో దేవుని కృప చూస్తానికి తెరవబడిన కళ్ళు కలిగిన వ్యక్తి. గెహాజీ ఏమో లోకానుసారమైన ధన వ్యామోహంతో, పేరుతోటి, పలుకుబడితోటి నింపబడిపోయాడు కాబట్టి తన కళ్ళు మూసేస్తున్నాయి. కళ్ళు తెరిసిన వ్యక్తి ఏమో ధైర్యంగా ఉన్నాడు, కళ్ళు మూసుకుపోయిన వ్యక్తి ఏమో భయపడుతూ ఉన్నాడు. ఇక అయిపోయింది, ఈ రోజుతో మనకి ఇంకా పరదేశులమో ప్రిలారా అని పాడుకుంటామే. ఇక పాడుకుంటామే మన పని. కళ్ళు మూసుకుపోతే భయము వెంటాడుతూ ఉంటుందండి. కళ్ళు తెరవబడితే రోషం కలిగిన వారికి మనం మార్చబడిపోతాము. హల్లెలూయా. జాగ్రత్తగానండి. అప్పుడు ఎలీషా అతని వైపు చూసి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, సర్వభూమికి రారాజువైన రాజా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువా, సేనాధిపతి, సైన్యములకు అధిపతి, రక్షకుడా, శౌర్యము కలిగిన దేవా, బలాధిపత్యము కలిగిన దేవా, నిన్ను మించిన శూరులు ఎవరయ్యా? ఒక్కసారి ఆ సైన్యాన్ని మొత్తాన్ని నాశనం చేయయ్యా అని ప్రార్థన చేశాడా? ఏం చేశాడు చెప్పండి, చెప్పాలి. ఏందన్నమాట చూస్తున్నారు? ఏం చేశాడు ప్రార్థన? 2 రోజుల గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత, రథముల చేతను నింపబడి ఉండుట చూసెను. స్తోత్రం. ఆ దేశం చుట్టూ కూడా గొప్ప సైన్యం ఉండిపోయింది. అయితే తెరవబడిన కళ్ళు కలిగిన ఎలీషా చూసినప్పుడేమో ఏమనిపించట్లేదు. ఈ కళ్ళు మూసిపోయినాడు పనికిమానాడు ఒకడు. వాడిని చూసినప్పుడు ఏం చేద్దామండి, ఎంత చెప్పాలో అర్థం కావట్లా, ఎన్ని మాటలు చెప్పాలో అర్థం కావట్లేదు. సంఘములో ఉంటూ, సేవకులతో ఉంటూ ఏముంది, కళ్ళు మూసుకుపోయి ఉన్నారు.
కొత్త నిబంధన సంఘంకి ఇచ్చిన కృపను తెలుసా? ప్రతి ఒక్కరు అభిషేకాన్ని పొందుకోవాలి, ప్రతి ఒక్కరు అన్ని భాషలు మాట్లాడాలి, ప్రతి ఒక్కరు ప్రవచనాలు చెప్పాలి, ప్రతి ఒక్కరు శ్రేష్టమైన వారిగా మార్చబడిపోవాలి. ఆమేన్. కొత్త నిబంధన సంఘం యొక్క కృపదే. ప్రతి ఒక్కరి కళ్ళు తెరవబడునుగాక. ఆమేన్. కొత్త నిబంధన సంఘంలో ఆత్మ పొందుకున్న వాళ్ళు మీరు, కొత్త నిబంధన సంఘంలో కళ్ళు తెరవబడ్డ వాళ్ళు మనము. స్తోత్రం. నా కళ్ళతో మీరు చూస్తారు యేసునామములో. హల్లెలూయా. ప్రార్థన చేయగానే బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? ఆ సైన్య సమూహము చూడగానే చెప్పాలి. ఆ సైన్య సమూహం చూడగానే ఏమైపోయింది? యేసు ప్రభు వెంటనే ఆ పనివాడి యొక్క కళ్ళు తెరిసేసాడంట. కళ్ళు తెరిసేసాడు. తెరవంగానే ఏమైంది? ఆ జనం చూసేసి, వామ్మో, ఈ వాక్యం నన్ను ఎంతో బలపరిచింది. ఆమె మన ముందున్న పరిస్థితుల కంటే మనతో ఉన్న దేవుని యొక్క కృప గొప్పది. ఆ విలువను తెలుసుకో. నీ రోగం కంటే, నీ బలహీనత కంటే, అప్పుల సమస్యల కంటే, బీదరికం కంటే నీవు కలిగి ఉన్న దేవుని యొక్క కృప చాలా గొప్పది. ఆమేన్. ఇప్పుడు ఏం చేసావా? ఒక్కడి కళ్ళు తెరవబడ్డాయి. చెప్పండి. ఒక్కడి కళ్ళు తెరవబడ్డాయి. చెప్పండి. ఒక్కడి కళ్ళు తెరవబడ్డాయి. చెప్పండి. ఒక్కడి కళ్ళు తెరవబడ్డాయి. చెప్పండమ్మా. ఒక్కడి కళ్ళు తెరవబడ్డాయి. ఎంతమంది కళ్ళు మూయబడ్డాయి తెలుసా? శత్రువు, నువ్వు ఒక్కడివి కళ్ళు తెరిస్తే శత్రువు ఎంతమంది కళ్ళు మూయబడతాయి తెలుసా? కింద చదువు. 18వ వచనం. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వములో మొత్తెను. స్తోత్రం. హల్లెలూయా. నీ కఠినమైన పరిస్థితులు మొత్తబడునుగాక. పరిచర్యకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితి మొత్తబడునుగాక. నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితి మొత్తబడునుగాక. నీ బిడ్డకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి పరిస్థితి మొత్తబడునుగాక. ఆమేన్. వెంటనే ఎలీషా ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ఒక్క వ్యక్తి కళ్ళు తెరవబడితే శత్రు సమూహం కళ్ళు మూయబడతాయి. నీ కుటుంబం మీదకి రావడానికి ప్రయత్నించిన శత్రువు కళ్ళు కనపడకుండా బికరడైపోతాడు యేసునామములో. ఆమేన్. నీ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న, పరిచర్యకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి కన్ను మూయబడిపోయింది అంతే యేసునామములో. అయితే నీ కళ్ళు తెరవబడాలంతే. స్తోత్రం. నీ కళ్ళు తెరవబడితే దేవుని కృపని మనం గ్రహించుకోగలము. కోట్ల రూపాయల కంటే విలువైంది దేవుని కృప. ఎవరు లెక్కించలేనిది దేవుని కృప, ఎవరు వర్ణించలేని దేవుని కృప. ఆ కృపని మీరు వ్యర్థం చేసుకోకూడదు. దేవుని కృపని మీరు వ్యర్థపరుచుకుంటారేమో అని నేను బతిమలాడుకుంటున్నాను. మీరు దేవుని కృపని వ్యర్థపరచుకోవద్దు. లేచి నిలబడండి. బైబిల్ మీ గుండెకి హత్తుకోండి. వాక్యాన్ని మీ గుండెకి హత్తుకోండి. ఎడం చేత్తో బైబిల్ పట్టుకోండి. యేసు ప్రభువా, నీ కృపని వ్యర్థం చేసుకోకుండా నా మనోనేత్రాలు వెలిగించండి. ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని బైబిల్ చేతిలో పట్టుకొని, ఎలీషా కళ్ళు తెరవబడ్డాయి, గెహాజీ కళ్ళు మూయబడ్డాయి. ఇప్పుడు గెహాజీ కళ్ళు తెరవబడ్డాయి, శత్రు సమూహం కళ్ళు మూయబడ్డాయి. నూతన వలన చాలా ప్రాముఖ్యమైన సమయం. కళ్ళు మూసుకొని ప్రభువా, నీ కృప చూసులాగున నా కళ్ళు తెరవండి. నాయనా. అయ్యా, ఎలీషా కళ్ళు తెరవబడ్డాయి, గెహాజీ కళ్ళు మూయబడ్డాయి. అయ్యా, గెహాజీ కళ్ళు తెరవబడితే సావుకుడి కళ్ళు తెరవబడ్డాయి, పనివాడి కళ్ళు కూడా తెరవబడ్డాయి.
సాతాను కళ్ళు మూయబడ్డవి, శత్రువు కళ్ళు మూయబడ్డవి. సంఘంలో ఉన్న సావు కళ్ళు మాత్రమే తెరవబడ్డాయి. మీ కళ్ళు కూడా తెరవబడితే మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న, మన కుటుంబాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను కళ్ళు మూయబడతాయి. వాళ్ళకి కళ్ళు కనపడవండి. వాడు బేకారుడు అయిపోతాడండి. వాడు అంధత్వంలో మునిగిపోతాడండి. వాడు పాతాళానికి పరిమితం అయిపోతాడండి. నా కళ్ళు తెరవండి నాయన, యేసయ్యా నా కళ్ళు తెరవండి. ఈ రాత్రికాల సమయంలో చిన్న ప్రార్థన, స్మాల్ ప్రేయర్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రాలు నాయనా, 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 స్తోత్రాలు నాయనా. అయ్యా 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 అయ్యా. యేసయ్యా నీ కంటి పాపలా నన్ను, మెల్లని స్వరంతో పలకండి. యేసయ్యా నీ నన్ను ప్రతి ఒక్కరు చెప్పండి. ఇంక 2 సార్లు చెప్పండి, మెల్లగా చెప్పండి. అవునండి, నిన్ను తాకినవాడు నా కనుపాపం తాకినట్లని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నా దేవుని యొక్క ఆలోచన ఏం తెలుసా? నీ కళ్ళు తెరవబడాలి. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు. ఎందుకయ్యా నేను దాటిపోవద్దు? నా కళ్ళు తెరవబడాలయ్యా, నా కళ్ళు తెరవబడాలయ్యా. నీ మహిమను చూడాలయ్యా, నీ సౌందర్యాన్ని చూడాలయ్యా, నీ వెలుగును చూడాలయ్యా, నీ తేజస్సును చూడాలయ్యా. భిక్షగాళ్ళు కోరుకున్నారండి. భిక్షగాళ్ళని దాటిపోని దేవుడు నిన్ను దాటిపోడు. భిక్షగాళ్ళని దాటిపోయిన దేవుడు నిన్ను దాటిపోడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువాను దాటిపోద్ది రాత్రి, ప్రభువాను దాటిపోద్ది రాత్రి, ప్రభువాను దాటిపోద్ది రాత్రి, ప్రభువాను దాటిపోద్ది రాత్రి. మీ కృపతో నింపండి, మీ కృపతో నింపండి, మీ కృపతో నింపండి, మీ కృపతో నింపండి నాయన, మీ కృపతో నింపండి నాయన, మీ కృపతో నింపండి నాయన. అయ్యా 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 అయ్యా. సేవకుడి కళ్ళు మాత్రమే తెరవబడ్డాయండి. నా ఒక్కడి కళ్ళు తెరవబడితే ప్రయోజనం లేదు. నీ కళ్ళు కూడా తెరవబడాలి. అప్పుడే శత్రువుకి అంధత్వం కలిగిద్ది, అప్పుడే శత్రువుకి అంధత్వం కలిగిద్ది, అప్పుడే శత్రువుకి అంధత్వం కలిగిద్ది. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మా కాడ నుంచి ఏం కోరుకున్నారంటే మీ కృప యొక్క విలువ నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాడయ్యా. మీ కృప యొక్క విలువ నేను తెలుసుకోవాలని మీరు కోరుకుంటున్నారు ప్రభా. అవును, ఆ కృప యొక్క విలువ తెలుసుకోలేకపోతానికి సాతానుడు మా మనోనేత్రాలు మూసివేస్తున్నాడు ప్రభా. అయ్యా తెరవండి అయ్యా, అయ్యా తెరవండి నాయన. హాగరు నేత్రాలు తెరిస్తే నీటి బుగ్గలు చూసి నింపుకుంది నాయన, తిత్తులు నింపుకుందయ్యా. ఆ చిన్నవాడికి మీరు తోడై ఉన్నారు నాయన. అయ్యా అయ్యా అయ్యా, మనోనేత్రాలు తెరవండి బాబు, మా కళ్ళు తెరవండి బాబు. అయ్యా సహాయం చేయండి నాయన, సహాయం చేయండి నాయన, సహాయం చేయండి నాయన, సహాయం చేయండి నాయన. ఆదాము అవ్వలు నాయన పండు తింటే రుచి తెలియాలి అయ్యా, ఆకలి తీరాలి, కడుపు నిండాలయ్యా.
కానీ కళ్ళు తెరవబడ్డాయి అంటయ్యా. సాతానుగాడు కళ్ళు తెరిచాడయ్యా. సాతానుగాడు కళ్ళు తెరిచాడు కాబట్టి రాళ్ళు చూస్తున్నారయ్యా, గడ్డి చూస్తున్నారయ్యా, అయ్యా ఎండిపోయిన స్థితి చూస్తున్నారయ్యా. ప్రభువా ప్రభువా ప్రభువా, ఇదిగో నాయన సౌలు యొక్క కళ్ళు తెరవబడ్డాయి, మీకోసం సాధనంగా మార్చబడ్డాడు నాయన. ఈ రాత్రి విలువైన మాటలు మేము నేర్చుకున్నాం ప్రభా. అయ్యా 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 సహాయం చేయండి నాయన. ఇదిగో నాయన ఆ తండ్రి నాయన ఎలీషా కళ్ళు తెరవబడ్డాయి ప్రభా. అయ్యా గెహాజీ కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో, పనివాడి యొక్క కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో, శత్రువులకి అంధత్వం కలిగింది నాయన. ప్రభువా ప్రభువా, పరిచయలో ఉన్న ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి. ఈ సాక్షులుగా ఉండే కృపను దయచేయండి. జ్ఞాపం చేసుకోమని, మా ప్రార్థనలు ఆలకించమని, మహిమ గంత కీర్తి ప్రభులు మీరు పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.